శుభ శుక్రవారం నాడు ఎందుకు అంటున్నామంటే శుభ శుక్రవారం అని మన జీవితంలో అనేక శుక్రవారాలు వెళ్ళిపోయాయి కదా. అనేకమైన ఫ్రైడేస్ మనం జరుపుకున్నాం కదా. కానీ యేసుప్రభు చనిపోయినప్పుడే శుభ శుక్రవారం ఎందుకు అంటున్నారు? యేసుప్రభు చనిపోవడము శుభ శుక్రవారం అని ఈ లోకంలో ప్రపంచం యావత్తుకి తెలుసు. బికాజ్ ఆయన చనిపోకపోతే ఈ లోకం మానవాళికి రక్షణ లేదు. ఆయన చనిపోకపోతే ఈ లోకంలో పరలోక రాజ్యము మానవుడికి లేదు. కనుక ఆయన చనిపోవడం మనకి ఒక రకంగా బాధ అనిపించినప్పటికీ కూడా చాలా సంతోషకరమైన వార్త అంటాడు. ఆయన చనిపోవడం చాలా ఈ లోకానికి చాలా శుభవార్త అంటాడు. అనేక శుక్రవారం గడుపుకున్నాం కనుక ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అనేది చాలా శుభ పరిణామం. కనుక సాతాను కూడా అడ్డుపెట్టేవాడు. ఆయన చనిపోకుండా ఉంటే బాగుండదని చాలామంది అడ్డుపెట్టారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన శిలువ మరణం ద్వారా మానవాళికి రక్షణ పాప క్షమాపణ ఉంటుందో వాక్యం సెలవిస్తుంది. అనేక మంది ఈ లోకంలో మన బంధుమిత్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎంతమంది ఉన్నప్పుడు మన కోసం చనిపోయిన ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు. కానీ ఏ యొక్క సంబంధంలో ఆయన మన కోసం చనిపోయాడో, నీ పాపం గురించి, లోక మానవులు అందరి గురించి కూడా ఆయన చనిపోయాడు. ఈ శుభ శుక్రవారం నాడు ఆయన దగ్గరికి వచ్చి మన జీవితంలో ఉన్న పొరపాట్లను, ఆకాశం భూమి రెండు మధ్యలో వేలాడుతున్నా యేసయ్య దగ్గరకు వచ్చి మన జీవితంలో ఉన్న పొరపాట్లను, తప్పులు మనం క్షమించమని అడిగితే రిపెంటెన్స్, పశ్చాత్తాపం పొందితే దేవుడు అంటున్నాడు ఆయన రక్తం చేత మన విడుదల. 1 యోహాను 1:5 అంటున్నాడు, ఆ రక్తం చేత మనకు పాపములు కడితే శుద్ధి చేయబడతాయి. 53 యెషయా గ్రంథంలో చెప్తున్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతుంది. ఏ దెబ్బలు ఉన్నాయి? ఒకటో యెషయా గ్రంథం 1:5 చెప్తున్నాడు, పిండబడలేదు, కట్టబడలేదు, మా పాపములు ఎర్ర వల్ల కెంపు వలె ఉన్నాయంటున్నాడు. మా పాపాలు ఘోరమైనగా కనబడుతున్నాయి. ఏ రక్తం ఈ లోకములో ఎడ్ల యొక్కయో కోడి యొక్కయో ఏ యొక్క పశువులు ఉదించిన రక్తం మనల్ని పాపం విముక్తులు చేయలేదు. కానీ యేసుప్రభు అమూల్య రక్తము ద్వారానే ఈ లోకంలో మానవులకి పాప క్షమాపణ, పశ్చాత్తాపము, మారు మనసు గల జీవితాలు లభిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అనేక మంది శుక్రవారం జరుపుకున్నాం. కానీ ఏ శుక్రవారం కూడా ఎవరు అనేక మంది చనిపోయారు. ప్రియులరా, ప్రముఖులు చనిపోయారు, రాజులు చనిపోయారు, చక్రవర్తులు చనిపోయారు, గొప్ప గొప్ప వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఎవరిని చనిపోయిన రోజున కూడా ఎవరు కూడా మంచిదని ఎవరు అనలేదు. కానీ యేసు ప్రభు చనిపోతే మంచిది అంటున్నారు, గుడ్ ఫ్రైడే అంటున్నారు, మంచి శుక్రవారం అంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఒక మానవ మూర్తిగా వచ్చాడు. అనేకమైన శ్రమలు పడ్డాడు, అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఒక్క మాట సిలువ వేయబడుతున్న అప్పుడు ఎవరిని కూడా చుట్టుపక్కల ఎవరిని కూడా ఒక్క మాట అనలేదు. ఆయన క్షమించాడు అందరినీ కూడా. ఈ లోకంలో కూడా ఒకరికొకరు మనం క్షమించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు క్షమించినప్పుడు పరలోక తండ్రి మిమ్మల్ని కూడా క్షమిస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ శుభ శుక్రవారం ఉన్నాడు. ఇక మన బలహీనత ఏమైనట్టు దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాపం మనం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు తన రక్తం ద్వారా కడుగుతాడు. ఆయన మన హృదయంలో ప్రవేశిస్తాడు. మన శాంతిని, నెమ్మది, ఆశీర్వాదాలు, దీవెనలు మనకు దయచేస్తాడు. ఈ యొక్క శుభ శుక్రవారం యొక్క ఆశీర్వాదాల దీవుల్లో మీకు మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్.